అందరి కోఆర్డినేటర్స్ శానిటరీ సూపర్వైజర్ ఉంటారు కదా. అటువంటి మీరు ఇదంతా కవర్ అవ్వాలి. నోట్ చెక్ చేస్తాం కదా. వీళ్ళంతా కనిపించారు. నోట్ చూసుకున్నాం ఎప్పుడైనా. బాబు ఆ పక్క సఫాయి మిత్ర సురక్షా శిబిర్ అతిథిగా రావడం జరిగింది. అలాగే ప్రోగ్రామ్ మేడం అంతా దగ్గరుండి ప్రదర్శిస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే సఫాయి కార్మికులకి ఉచితంగా వాళ్ళకి వస్త్రాలు కూడా ఇస్తున్నారు. సో ఎంతో చారిటీ తోటి వీళ్ళ మీద దయా దాక్షిణ్యాలతో చాలా బాగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అట్లాగే మీ అందరి ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సూచనలన్నీ కూడా డాక్టర్స్ ఇవ్వడానికి మనల్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మిక సోదర సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను మొన్ననే 3 రోజుల ముందు కోవూరుకు వచ్చాను. వాళ్ళనే వాళ్ళు లేకపోతే మనము ఒక్కరోజు వాళ్ళు పని చేయకపోతే మనం ఎంత ఇబ్బందులు పడిపోతామో అందరికీ తెలుసు. అటువంటిది వాళ్ళు నిత్యము ప్రతిరోజు ఎక్కడైతే చెత్త ఉందో మొత్తం అంతా క్లీన్ చేసి మనల్ని శుభ్రంగా మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచే కార్మికులకి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. కాబట్టి ఎప్పుడు నా తరఫు నుంచి కోవూరు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి ఏ ఒక్క అవసరం ఉన్నా నేను మీకందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మీకు ఏం అవసరం ఉన్నా, ఏ అవసరాలు ఉన్నా, మీకు రాబోయే రోజుల్లో ఏమన్నా లబ్ధి పథకాలు ఉన్నా కూడా గవర్నమెంట్ తో మాట్లాడి మీకు అందరికీ కూడా అందజేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ రోజు ఎంతో గొప్పగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఈ హెల్త్ క్యాంప్ ఈ కోవూరు నియోజకవర్గంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ క్యాంప్ లో పాల్గొని మీ ఆరోగ్యాలు పరీక్షించుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు మీకు బ్యాక్టీరియా, వైరస్ నిత్యము చెత్తలో అదంతా క్లీన్ చేస్తా మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి. అండ్ మీకు అందరికీ చెప్తున్నాను నేను, మీరు పని చేసేటప్పుడు అందరు కూడా మాస్కులు వేసుకొని పని చేయండి. మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇంకా ఎక్కువ రోజులు మీరు పని చేసుకోగలుగుతారు. కాబట్టి అందరూ మాస్కులు వేసుకోండి. మీ అందరి సేవలు కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ, మనకి వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, ఇంకోటి వచ్చినా మీ అందరి సేవలు మరవలేనివి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని గుర్తించాలని చెప్పి నాయకులకి అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడున్న నాయకులు అక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నా డిస్ట్రిక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ హెల్త్ క్యాంప్ లో మీరందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరి కోసం మనం ఆల్రెడీ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్ పెట్టున్నాము. ఈ రోజు ముఖ్యంగా కోవూరు మండలంలోకి రావడం జరిగింది. మీకోసం ఇక్కడే పార్క్ చేయబడింది. ఈ రోజు పారిశుద్ధ్య కార్మికుల కోసమే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఇక్కడే ఉంటది. సో మీరందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. డాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక వారం రోజులు ఉంటది. ప్రతి ఒక్కరు కూడా 35 ఏళ్లు పైబడిన మహిళలందరూ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. నిన్నే కొడవలూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. స్టార్టింగ్ మనకి ఇందుకూరుపేట మండలంలో రోజుకి 110 మంది చేసుకునే వాళ్ళు, 110 మంది 120 మంది.
తర్వాత 170 మంది, నిన్న 210 మంది చేసుకున్నారు రోజుకి. కాబట్టి ఆ మాదిరిగా మన వైద్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మిగతా అందరూ కూడా, అధికారులు కూడా కొంచెం చొరవ చూపించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలి. ఎందుకంటే వాళ్ళందరూ బయట పోయి చేసుకోవాలంటే అది కనీసం ఆ టెస్ట్లు 25,000 దాకా అవుతాయి. అది కాకుండా ఎవరు కూడా, ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్, క్యాన్సర్ ఉండిపోక్కర్లేదు. మనకి రాబోయే 10 రోజుల్లో 10 సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుందన్నా కూడా ఇప్పుడే తెలుస్తుంది. జాగ్రత్తలు చెప్తారు డాక్టర్లు. అలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే దానికి వాళ్ళు వైద్యం కూడా అందజేస్తారు. అదంతా కూడా తిరుపతి స్విమ్స్ లో ఫ్రీగానే మీకు మొత్తం అన్ని చేస్తారు. కాబట్టి అందరూ ఈ హెల్త్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ హెల్త్ క్యాంపు ఇంత బాగా అరేంజ్ చేసిన నాయకులకి, అధికారులకి, దాంట్లో పాల్గొంటున్న డాక్టర్లకి మరోసారి ధన్యవాదాలు.